ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్లో పెట్టింది. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ నిన్న ప్రణీత్ రావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ విచారణకు హాజరయ్యారు. బులెటిన్ బ్రేక్ న్యూస్ చూస్తున్న ప్రణీత్ రావు పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రానాను అడిగి తెలుసుకుందాం. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనేసి కూడా అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఎందుకంటే ఇవాళ వాదనలు ప్రారంభమైన తర్వాత హైకోర్టులో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో గండ్రమోహన్ రావు, ఆయన కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రణీత్ రావు కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, కావాలని ఆయన్ని అరెస్ట్ చేశారు, కస్టడీ కూడా అనుమతి ఇచ్చారంటూ కూడా ఆయన వేశారు. దాంతోపాటు ఈ నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా కస్టడీకి అనుమతి ఇచ్చిందంటూ కూడా ఆయన ఈ అంశాన్ని పైకి లేవనెత్తడం జరిగింది. దాంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా పోలీసు కస్టడీలో ప్రణీత్ రావు ఉంచారు. దాదాపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన్ని విచారిస్తున్నారు. పైగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోని ఇక్కడ ఆయనకి సరైనటువంటి సౌకర్యాలు లేవు అనేది కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్లీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కస్టడీ విచారణ అనేది జరగాలి, కాకపోతే దానికి విరుద్ధంగా జరుగుతుంది అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతిరోజు మెడికల్ చెకప్లు చేయాలి, దర్యాప్తు విషయాలు మీడియాకు చెప్పేస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని అంశాలు చెప్పాడు. కస్టడీకి ఇప్పుడే 4 రోజులు అయింది కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ విజువల్లో కనీసం పడుకోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ అంశాలపైన కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది ఆయన దీనిపైన కౌంటర్ ఇచ్చాడు. ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రణీత్ రావు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిబంధనల మేరకు ఇప్పటికే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారం 24 గంటల పాటు ఆయన్ని కస్టడీలో పెట్టుకుని విచారించవచ్చు. ఆయనకు తగినంత విశ్రాంతి కూడా ఇస్తున్నాం. విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఎవిడెన్స్ దొరికినటువంటి వాటిని ఆధారం చేసుకొని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా మేము తొక్కలేదనేసి కూడా ఏదైతే ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే మీడియాకి ఎలాంటి లీకులు మేము ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ కేసు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్స్ ఎక్కడా ఇవ్వలేదు అనేది కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కేవలం ప్రణీత్ రావుని ఎప్పుడైతే దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్న రోజు, దాంతోపాటు అరెస్ట్ చేసిన మార్చి 13వ తారీఖు చాలా క్లియర్గా మేము ఆ రోజు మాత్రమే డీసీపీ పేరు మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం, కానీ మిగతా ఏ అంశాలని మేము ప్రస్తావించలేదంటూ కూడా ఆయన తన వాదనలో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఎక్కడా కూడా జూబ్లీ హిల్స్, పైగా ఇప్పుడు విచారిస్తున్నటువంటి ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కాబట్టి, కాకపోతే జూబ్లీ హిల్స్ ఏసీపీ ఐఓగా ఉన్నారు ఈ కేసులో. సో ఆయన విచారిస్తున్నారు. సో ఆయన అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. పైగా ఈ బంజారా హిల్స్లో కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తున్నాం కాబట్టి మీరు పెద్దగా అధైర్యపడుతున్నది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఎస్ఐపిలో ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. ఆయన కొన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఇలా జరిగింది స్కాము, ఇలా తప్పు చేశాడనేసి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము విచారణ చేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా రమేష్ని మేము ఈ యొక్క విచారణలో పాల్గొనడానికి మేము అవకాశం ఇవ్వలేదంటూ కూడా ఆయన లాయరు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ప్రణీత్ రావుని కలవడానికి అనుదీప్ అలాగే కౌన్సిల్ వాసుదేవను ప్రతిరోజు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళ బంధువులు కూడా వచ్చి కలుస్తున్నారు. సో మేము దానికి ఎక్కడా కూడా మేము అభ్యంతరం పెట్టలేదనేసి కూడా ఆయన తన వాదనలో చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే 3 రోజులు అయిపోయి ఇది 4వ రోజు కస్టడీ, ఇంకా 3 రోజులు ఉంది. సో ఈ సమయంలో ప్రణీత్ రావు విషయంలో ఆయనకి అంత ఎగ్జామ్షన్స్ ఇవ్వకూడదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన వేసినటువంటి ఈ యొక్క పిటిషన్ కూడా కొట్టేయాలంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరడం జరిగింది. అయితే ఈ వాదనలకి ప్రారంభమైన తర్వాత ఈ పంజాగుట్ట నుంచి ఇప్పటికే నిన్న హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి పోలీసులు ప్రతివాదులుగా చేర్చింది కాబట్టి వారు కూడా కోర్టుకు రావడం జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కానీ అలాగే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ కూడా ఈ కోర్టుకి హాజరయ్యడం జరిగింది. సో అంతా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు. రేపు మధ్యాహ్నం లోపల తుది తీర్పు ధర్మాసనం వెల్లడించనుంది. సో రేపు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా జరుగుతుంది. మరో పక్క ఇక్కడైతే ప్రణీతకు సంబంధించిన విషయంలో విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఇది కొనసాగుతుంది.
రైట్, థ్యాంక్ యూ రాణా.